సో ఇన్పుట్ జిఎస్టీ కంప్లీటెడ్ కదా, అవుట్పుట్ జిఎస్టీ డిస్కస్ చేద్దాం. ఓకే, అది కలర్ చేంజ్ చేసేయండి. కంప్లీటెడ్. ఇన్పుట్ జిఎస్టీ కంప్లీటెడ్ కదా, నెక్స్ట్ అవుట్పుట్ జిఎస్టీ. సేమ్ ఇమేజ్, సేమ్ కాన్ఫిగరేషన్ షీట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను ఆల్రెడీ, అది ఓపెన్ చేయండి. చేశారా? సో ఇన్పుట్ జిఎస్టీ ఎలా ఉందో అవుట్పుట్ జిఎస్టీ కూడా సేమ్ ప్రాసెస్ అండి. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, అవుట్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. సారీ, అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ టు ది సేల్స్కి అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్కి అప్లికబుల్ అవుతుంది. సేమ్ ప్రాసెస్. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్కి అప్లికబుల్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. సేమ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కూడా సేమ్ టు సేమ్. లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది, ఒక 10% చేంజ్ ఉంటుంది. చూడండి, అవుట్పుట్ జిఎస్టీ సేల్స్కి అప్లికబుల్ అవుతుంది, ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్కి అప్లికబుల్ అవుతుంది. ఓకే, వెళ్ళండి. డిఫైన్ కండిషన్ టైప్. కండిషన్ టైప్ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీస్. ఏమి ఇచ్చా మనం? PO11, PO22, PO33 కదా, PO44, PO11, 22, 44 మీ ఇష్టం, ఏవైనా తీసుకోవచ్చండి, ఇది ఆప్షనల్. అవుట్పుట్ SGST, అవుట్పుట్ SGST. నెక్స్ట్ వన్ తర్వాత MWST ట్యాక్స్ క్లాసిఫికేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ MWST తీసుకోండి. అక్కడ MWST లాస్ట్ క్లాస్ తీసుకున్నాం కదా, సేమ్ MWST. కండిషన్ క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి. డి ఇవ్వండి. క్యాలిక్యులేషన్ టైప్ ఏ పర్సంటేజ్. నెక్స్ట్ ఎంట్రీ PO55, అవుట్పుట్ CGST. MWST కండిషన్ క్లాసెస్ D A. నెక్స్ట్ ఎంట్రీ అవుట్పుట్ IGST ఇంట్రాస్టేట్ GST. కండిషన్ క్లాసెస్
డి తీసుకోండి. Just go back, 7 back. Back వెళ్ళండి. సో ఇవి క్రియేట్ చేసాం. అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST, అవుట్పుట్ IGST. ఓకేనా? నెక్స్ట్ వన్. క్రియేట్ అకౌంటింగ్ కీస్. OBCN. సిమెట్రికల్ ఉంది. PO 3 వరకు ఇచ్చాను కదా, PO4 తీసుకుందామా? PO4 అవుట్పుట్ SGST, ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ తీసుకోవాలి. ఇంతకుముందు 1, 2 తీసుకున్నాం, ఇక్కడ 1 తీసుకుంటున్నాం, ఇది అవుట్పుట్ కాబట్టి. పోస్టింగ్ ఇండికేటర్ 2 కామన్. నెక్స్ట్ ఎంట్రీ PO5. ట్యాక్స్ టైప్ పోస్టింగ్ ఇండికేటర్ 2. నెక్స్ట్ PO4. PO4 అవుట్పుట్ IGST, సారీ PO6 కదా, 4, 5, 6 అవుట్పుట్ అండ్ 2 తీసుకోవాలి. స్టాండర్డ్ సపరేట్ లైన్ సేవ్ చేయండి. బ్యాక్. నెక్స్ట్ చెక్ క్యాలిక్యులేషన్. డిఫైన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBYZ. ప్రొసీజర్ తీసుకోండి. ప్రొసీజర్ అన్ని చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ ప్రొసీజర్ క్రియేట్ చేస్తారు కదా, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ POINTX ఎంటర్ చేయండి. సెలెక్ట్ చేయండి. మీ ప్రొసీజర్ సెలెక్ట్ చేస్తున్నాం. కంట్రోల్కి వెళ్ళాలి. సో కంట్రోల్. సో లాస్ట్ క్లాస్లో 40 వరకు తీసుకున్నాం. చూడండి, లాస్ట్ క్లాస్లో చేసాం, ఇవన్నీ కూడా మనమే చేసినవే. సో అడిషనల్ ఈరోజు చేసినా కూడా యాడ్ చేయాలి. ఈవెంట్కి వెళ్ళండి. 40 వరకు తీసుకున్నాం కదా సీక్వెన్స్. 50, 60, 70. నెక్స్ట్ CT టైప్ దగ్గర PO44, PO55, PO66. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గర 10, 2 దగ్గర కూడా 10. 10. సార్ 10 అనేది స్టాండర్డా? బేసిక్ మనం ఫస్ట్ లో లాస్ట్ క్లాస్ లో ఇచ్చాం కదా, బేసిక్ అమౌంట్ అది. ఓకే, బేసిక్ 10 తీసుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో ఇన్పుట్ GST లో. కరెక్ట్. అది ఇప్పుడు కూడా 10 తీసుకోవాలి. 10 మీదే 10 తీసుకోవాలి. మీకు ఒకవేళ 10 ఎందుకు ఇచ్చామో మీకు తెలియలేదు అనుకోండి, ఆ లైన్స్ 10 సెలెక్ట్ అయింది కదా, ఆ
మీ కర్సర్ ఎక్కడ ఉంది? స్పెసిఫిక్ ట్యాబ్ లో ఉంది. F1 ప్రెస్ చేయండి. F1 కీబోర్డ్ లో F1 ప్రెస్ చేస్తే ఈ 10 అనేది ఎందుకు తీసుకున్నాం ఏంటి ఇవన్నీ మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీకు ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఎందుకు తీసుకుంటున్నాం అనేది ఇక్కడ చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? క్లోజ్ చేయండి. బేసిక్ ఆఫ్ ది టోటల్ అని చూసారు అక్కడ. ఏదైనా ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 50 ఎందుకు ఇచ్చాను, 60 ఎందుకు ఇచ్చాను, 70 ఎందుకు ఇచ్చాను మీకు తెలియదు, నేను చెప్పలేదు. సెలెక్ట్ చేసి F1 ప్రెస్ చేయాలి. F1 ప్రెస్ చేస్తే 50 ఎందుకు ఇచ్చామో తెలిసిపోతుంది మీకు. ఓకేనా? ఓకే ఓకే. క్లోజ్ చేయండి. నెక్స్ట్ అకౌంట్ కీ దగ్గర PO4, PO5, PO6 సేవ్ చేయండి. ఎంటర్ చేయాలి ఫస్ట్. కంటిన్యూ, నో ఇష్యూ, చేయండి, పర్లేదు చేయండి. చూసారా? బ్యాక్ వెళ్ళండి. చూడండి బేసిక్ అమౌంట్ BASB అంటే ఏంటి? పైన 10 తీసుకున్నాం, గుర్తుందా? ఫస్ట్ లో అది. ఇవన్నీ మనం చేసామండి, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ క్లాస్ లో చేసాం కదా. PO11, PO22. సపోజ్ అక్కడ 1 తీసుకుంటే ఇక్కడ అంతా 1 తీసుకోవాలా సార్? అంతే కదా, సేమ్ అంతే, అలా అయినా తీసుకోవచ్చు. బట్ ఇదే స్టాండర్డ్ మెయింటైన్ చేయండి. ఓకే. 01, 02, 03, 04 అలా కూడా తీసుకోవచ్చు. బట్ ఇదే స్టాండర్డ్ మెయింటైన్ చేయండి. ఎక్కువ 90% ఇలానే మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ చూడండి ఏముంది కాన్ఫిగరేషన్. SN కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBBG మనం ఆల్రెడీ చేసాము, చెక్ చేద్దాం. పొజిషన్కి వెళ్ళి ఇండియా ఇవ్వండి. ఇది చేంజ్ చేయాలి, ఇది రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటుంది సర్వర్ లో, మీరు మార్చుకోవాలి. INTX POINTX కదా మన ప్రొసీజర్, అది ఇవ్వండి. మన కంట్రీకి మన కంపెనీ కోడ్ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది అసైన్ చేసి ఉండాలి. POINTX అనేది ఇవ్వాలి, ఉందా లేదా చూసుకోవాలి. సేవ్ చేయండి, కంటిన్యూ. నెక్స్ట్ డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేయాలి. కంట్రీ ఏంటి? IN, కంటిన్యూ. ట్యాక్స్ కోడ్ ఏమి ఇవ్వాలి? యాక్చువల్గా మనం ఇక్కడ P1, P2 తీసుకున్నాం కదా, P3 ఇవ్వండి. P1, P2 ఇన్పుట్ GST తీసుకున్నాం. P3 ఎంటర్. సో P3 అనేది యూజ్ చేసి మనం అవుట్పుట్ GST ఎంట్రీస్ ని పోస్ట్ చేయొచ్చు. అవుట్పుట్ SGST ప్లస్ CGST. టైప్ అంటే ఏంటి? అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, టైప్. సో ఇంతకుముందు ఏ తీసుకున్నాం, V తీసుకున్నాం. V అంటే ఇన్పుట్. నౌ ఏ తీసుకున్నాం, ఏ అంటే అవుట్పుట్. జస్ట్ ఇవే చేంజెస్, చిన్నవి అంతే. కన్ను చేయండి. సో ఈ P3 అనే ట్యాక్స్ కోడ్ మీద మనం ఏం చేస్తున్నాము? P3 అనేది అవుట్పుట్ SGST ప్లస్ అవుట్పుట్ CGST అప్లికబుల్ అవ్వాలి. లాస్ట్ నుండి థర్డ్ వన్ అండ్ ఫోర్త్ లాస్ట్ నుంచి చూడండి. 6%, అవుట్పుట్ SGST 6%, అవుట్పుట్ CGST 6%. ఎంటర్, సేవ్. నెక్స్ట్ P4 ట్యాక్స్ కోడ్ తీసుకుంటున్నాం. P4 ఆప్షనల్ ఏమైనా తీసుకోవచ్చు. P4 ఎంటర్. అవుట్పుట్ IGST అంటే ఇంట్రాస్టేట్ GST. ఏ అంటే అవుట్పుట్, కంటిన్యూ. సో అవుట్పుట్ IGST ఎంత? 6% ఇవ్వండి. 12%, కరెక్ట్. సేవ్.
కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ ఈ ట్యాక్స్ కోడ్స్ మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ అవుట్పుట్ జిఎస్టీకి మనం 3 GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. కరెంట్ లయబిలిటీస్ లో చేద్దాం. ఓకేనా, వెళ్ళండి. FS00 అవుట్పుట్ SGST ఫస్ట్ వన్. లాస్ట్ క్లాస్ లో ఇన్పుట్ జిఎస్టీకి GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. సేమ్ ప్రాసెస్. అవుట్పుట్ SGST కంట్రోల్ డేటా, ట్యాక్స్ కోడ్స్ చూడండి. సో ట్యాక్స్ కోడ్స్ ఎక్కడ ఇచ్చాం మనం లాస్ట్ క్లాస్ లో? ట్యాక్స్ కేటగిరీ ఉంది కదా. S/4HANA కూడా అలానే ఉంటుందండి, ఏమీ చేంజెస్ ఏం లేవు. S/4HANA కూడా సేమ్ ప్రాసెస్. మీరు S/4HANA సర్వర్ లో ఈ కాన్ఫిగరేషన్ చేసినా కూడా ఇలానే ఉంటుంది, ఏమీ చేంజ్ అవ్వదు. అవుట్పుట్ SGST P3కి ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ తీసుకోండి, సేవ్ చేయండి. అవుట్పుట్ CGST కంట్రోల్ డేటా, ట్యాక్స్ కేటగిరీ తీసుకోవాలి మ్యాండేటరీ. అవుట్పుట్ SGST ప్లస్ CGST. పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. అవుట్పుట్ IGST కొంచెం డౌన్కి వెళ్ళండి. రైట్ సైడ్ డౌన్ మూవ్ చేయండి, కనిపిస్తుంది. P4 కనిపిస్తుంది. P4 లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. పోస్ట్ ఆటోమేటికల్లీ సేవ్. ఓకే, P3 అనేది ఎందుకు క్రియేట్ చేస్తాం? P3 అవుట్పుట్ SGST ప్లస్ CGST. అవుట్పుట్ SGST ప్లస్ CGSTకి 6%. అలా కాకుండా డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎవరు చెప్తారు? ఏం చేయాలి? MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. అవుట్పుట్ GST P3 టైప్ చేయండి. P3 P4 లాస్ట్ లో టైప్ చేయండి. P3 P4 అవుట్పుట్ SGSTకి అండి P3. అవుట్పుట్ SGST అవుట్పుట్ CGST P3. రెండింటికి కూడా 6% తీసుకున్నాం. అలా కాకుండా అవుట్పుట్ SGSTకి 6% ఉంది, అవుట్పుట్ CGSTకి 9% ఉంది. ఎగ్జాంపుల్ ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేయాలి? డిఫరెంట్ తీసుకోవాలి. అంటే
అంటే P3 P4 P5 అలా ఎలా తీసుకుంటారు? కాన్ఫిగరేషన్ చేస్తారా ఫస్ట్ నుంచి ఎట్లా? చేయాలి, కాన్ఫిగరేషన్ చేయాలి. మనం ఏమైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST రెండింటికి కూడా ఒకటే ఉందనుకుందాం. ట్యాక్స్ కోడ్ అనేది ఒకటే ఉంది. పైన CGST కూడా P3 ఇవ్వండి. రెండింటికి 6% కాబట్టి మనం ఒకటే ట్యాక్స్ కోడ్ బేస్ గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా అవుట్పుట్ SGST 6%, అవుట్పుట్ CGST 9% ఉందనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాము? వన్ మోర్ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేయాలి. సేమ్ ప్రాసెస్ ఫస్ట్ నుండి. ఇప్పుడు యాక్చువల్గా మనం టోటల్ గా లాస్ట్ క్లాస్ లో 3 ట్యాక్స్ కోడ్స్ ని క్రియేట్ చేసాం. ఈరోజు ఒక 3 ట్యాక్స్ కోడ్స్ ని క్రియేట్ చేసాం. అంటే ఫస్ట్ నుండి సెట్టింగ్స్ అని చెక్ చేసుకుంటూ మళ్ళీ వన్ మోర్ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్. మనకి ఇక్కడ P3 అనేది రెండింటికి ఎందుకు తీసుకుంటున్నాం? ఒకటే టైప్ పర్సంటేజెస్ ఉన్నాయి కాబట్టి. డిఫరెంట్ గా ఉంటే కనుక వన్ మోర్ క్రియేట్ చేయాల్సిందే, తప్పదు. ఈ ట్యాక్స్ కోడ్ మీద వర్క్ అవ్వదు. ఫస్ట్ నుండి ఇప్పుడు ఏమైతే చేసామో ఇప్పుడు 6 చేసాం, అలాగే ఇంకోటి క్రియేట్ చేయండి. కొత్తగా ఇంకోటి కావాలి మీకు, అది మీరు ఓన్ గా క్రియేట్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్. అది మీకు ఇచ్చేస్తే మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. అవుట్పుట్ GST అనేది సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది కదా. ఇంటి ముందు లాస్ట్ టైం పర్చేజెస్ తీసుకున్నాం. సేల్స్ గ్రూప్ ఉందా? లాస్ట్ లో ఉంది చూడండి, సేల్స్ గ్రూప్. వన్ మోర్ అకౌంట్ క్రియేట్ చేయండి. కంటిన్యూ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సేల్స్ అకౌంట్ 2 ఆల్రెడీ ఒకటి ఉంది కదా, సేల్స్ అకౌంట్ 2 అనేవ్వండి. సేల్స్ అకౌంట్ ట్యాక్స్ కాదండి, అది సేల్స్ GL అకౌంట్. అంటే ట్యాక్స్ అనేది ట్యాక్స్ అకౌంట్ కాదు. ఈ సేల్స్ అకౌంట్ పైన ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. సేల్స్ AC అంతే. GL కూడా పెట్టాల్సిన అవసరం లేదు. GL ఎందుకు మళ్ళీ? సేల్స్ AC అకౌంట్. కంట్రోల్ డేటా ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. సో స్టార్ సింబల్ తీసుకోవాలి. ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ కి అలౌ అవుతుంది. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్. ట్యాక్స్ ని యూజ్ చేయకుండా కూడా GL ఎంట్రీ పోస్ట్ చేయడానికి అలౌ చేస్తున్నాను. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. సార్ స్టారా ప్లస్ సార్ తీసుకోవాల్సింది ట్యాక్స్ కేటగిరీ? స్టార్ ఇవ్వాలి. ఏమి ఇచ్చారు? ప్లస్ ఇచ్చారా? స్టార్ ఇవ్వాలండి. స్టార్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఓకే. నెక్స్ట్ ఈ GL అకౌంట్స్ అన్ని అసైన్ చేయాలి కదా. OB40 ట్రాన్సాక్షన్ కోడ్. OB40 P3 P4 P5 P6 కావాలి మనకి. ట్రాన్సాక్షన్స్ వెళ్ళండి. వెయిట్, చూసారా? P4 P5 P6
ఇవి అవుట్పుట్ ఎస్జిఎస్టి, అవుట్పుట్ సిజిఎస్టి, అవుట్పుట్ ఐజిఎస్టి. P4 పైన డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుంది. పోస్టింగ్ కి ఎస్ అనండి. పోస్టింగ్ కి అగైన్ పోస్టింగ్ కి 40-50 accounts. Yes. Continue. ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి అవుట్పుట్ SGST సేవ్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. అకౌంట్స్. పోస్టింగ్ కి ఇక్కడ వెళ్ళాల్సింది మీరు. పోస్టింగ్ కి ఎస్. అగైన్ పోస్టింగ్ కి 40-50 accounts. Yes. Yes. Output. సేవ్. చూడండి, సిజిఎస్టికి సిజిఎస్టి జిఎల్ అకౌంట్స్ ఏ అకౌంట్ కి ఆ అకౌంట్ ని అసైన్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా పిక్ అవుతుంది అనమాట. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ అవుట్పుట్ ఐజిఎస్టి PO6 పోస్టింగ్ కి క్లిక్ ఆన్ పోస్టింగ్ కి ఎస్. పోస్టింగ్ కి 40-50 accounts. Yes. ఇవ్వండి. అవుట్పుట్ IGSTGL అకౌంట్ ఇవ్వాలి. సేవ్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ వన్. ఈ ట్యాక్స్ కోడ్స్ ని మనం మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. అంతే కదా. SM30 టీ కోడ్ చూడండి. SM30. SM30కి వెళ్ళండి. టేబుల్ నేమ్ చేంజ్ చేయండి. J_1 ఉంది కదా. J1 వస్తుంది. కింద వచ్చి చూడండి. J_1 ఇవ్వండి. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. ఎవరున్నారు? ఎవరు చేస్తున్నారు లైవ్ లో? ఎస్ అన్న. లాగ్ డేటా రిమూవ్ చేయండి. ఎస్ అనండి. ఇక్కడ న్యూ ఎంట్రీ చూడండి. లాక్ అవటం వల్ల న్యూ ఎంట్రీ ఆప్షన్ అనేది కనిపించట్లేదు. ఏం చేయాలి? SM12కి వెళ్ళి లాగ్ డేటా రిమూవ్ చేయాలి. వెళ్ళండి. SM12. యూజర్ నేమ్ తీసేయండి. ఎంటర్. డేటా రిమూవ్ చేయండి. ఎస్. SM30. మెయింటైన్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ అండ్ ట్యాక్స్ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ ఏంటి? P3 కదా. P3 అంటే ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
P4. Enter, save. ట్యాక్స్ కోడ్స్ ని మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వన్ ఎంట్రీ పోస్టింగ్. కస్టమర్ చూడండి, యాక్చువల్గా ఇంతకుముందు ఏం చేస్తాం మనం, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఎవరు చెప్తారు? FB70. వెరీ గుడ్. సో లాస్ట్ టైమ్ మనం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. ఎందువల్ల? పర్చేజెస్ అనేది ఇన్పుట్ జిఎస్టీ పైన పర్చేజెస్ అప్లికబుల్ అవుతుంది. సో ఇది సేల్స్ పైన అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. కాబట్టి కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. FB70. సో లాస్ట్ టైం చేసాం పోస్టింగ్, సేమ్ ప్రాసెస్. కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. $1 lakh ఇవ్వండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ తీసుకోండి. చూసారా, P1, P2, P3, P4 ఇలా. సో మీకు ఏ ట్యాక్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే ఆ ట్యాక్స్ తీసుకుంటారు. P3 ఇచ్చారు, ఇవ్వండి. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ 2 తీసుకోండి. ఎంటర్, సిమ్యులేట్ చేయండి. చూడండి, ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయింది. యాక్చువల్గా ఇక్కడ పైన అమౌంట్ చూడండి, పైన చూసారా 1 lakh రెడ్ బల్బ్ దగ్గర ఎంత ఉంది అంటే 6% యాడ్ అయింది 1 lakh పైన. అది కాపీ చేసి మైనస్ తీసుకోకూడదు, కాపీ చేసి పైన యాడ్ చేయండి. ఐ మీన్ హెడర్ లెవెల్ డేటాలో యాడ్ చేయాలి. విత్ ట్యాక్స్ 1 lakh పైన 12% క్యాలిక్యులేట్ అయింది. ఎంటర్, సిమ్యులేట్. చూసారా, 1 lakh ఇన్వాయిస్ వాల్యూ, 6% అవుట్పుట్ జిఎస్టీ, 6% SGST, 6% CGST. అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST, 6%. పోస్ట్. క్లియరా? P4 తో కూడా ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. క్లిక్ ట్యాక్స్ చేయండి. ట్యాక్స్ కోడ్ ఇవ్వాలి. నాగరాజ్ అని పేరు గుర్తులేదు. ఇక్కడ లాస్ట్ లో యాడ్ చేయండి. ఇక్కడ వెయిట్ ఇక్కడ లాస్ట్ లో చూడండి, 0 తర్వాత T ఉంది చూసారా, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, వస్తుందా? అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, తీసుకోండి ట్యాక్స్ కోడ్ P4. ఎంటర్ చేయండి. ఇక్కడ ఇవ్వండి, ట్యాక్స్ కోడ్ ఇవ్వండి పైన. ఎంటర్, అమౌంట్ కాపీ చేయండి.
అమౌంట్స్ Amount. వెయిట్ వెయిట్ చేస్తాను. Amount. వెయిట్ చేయండి. అమౌంట్ కరెక్ట్ ఇవ్వలేదు చూడండి. పైన మీకు రెడ్ బల్బ్ దగ్గర ఉన్న అమౌంట్ కాపీ చేసుకోండి. ఎంటర్. లైన్ ఐటమ్ అమౌంట్ ఇన్కరెక్ట్ గా ఇచ్చినారు సార్. 1 lakh ఇవ్వండి సార్. అక్కడ కింద కూడా 1 lakh ఇవ్వండి. ఎందుకు అట్లా కంగారు పడకండి. ఆయన చేయనివ్వండి. మీరు ఎవరు సైలెంట్గా ఉండండి. ఇంతమంది చెప్తే మాకు ఆయన కన్ఫ్యూజ్ అవుతారు. మీరందరూ సైలెంట్గా ఉండండి, నేను చెప్తాను. 1,12,000 ఇవ్వాలి. అక్కడ రాంగ్ ఇచ్చారు. మళ్ళీ కరెక్ట్ ఇవ్వండి. కరెక్టే ఉందా? ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. తెలుసు కదా? క్లియర్ అర్థమైపోయిందా? అంత క్లియర్ ఉందా? క్లియర్ కదా సార్? వన్ డౌట్ సార్. చెప్పండి. సరే, అంటే యాక్చువల్లీ ఐఎమ్ అకౌంటెంట్ సార్. ఎక్కడో నాకు ప్రాక్టికల్ సినారియాలు రాంగ్ కొడుతుంది సార్. ఇప్పుడు ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఇస్తే ఆటోమేటిక్గా ట్యాక్స్ క్యాల్కులేట్ చేసుకొని ఇన్వాయిస్ పోస్ట్ అవ్వాలి. ట్యాక్స్ క్యాల్కులేట్ చేసుకుంది కదా. ఇక్కడ 1 lakh లోనే మనం 1 lakh ఇచ్చాం ఇన్వాయిస్ వాల్యూ. దానిపైన 6% క్యాల్కులేట్ అయింది. సార్ మళ్ళీ 1,12,000 అని చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ అమౌంట్ ఏదైతే ఉందో ఆల్టర్ చేస్తున్నాం కదా, అమౌంట్ కాలంలో. ఏం ఎంటర్ చేశారు? అంటే ఇప్పుడు ఫస్ట్ 1 lakh అని చెప్పి మనం ఇస్తున్నాం సార్ ఇన్వాయిస్ పోస్టింగ్కి. అది క్యాల్కులేట్ 6% క్యాల్కులేట్ చేసుకుని 12,000 చూపిస్తుంది. మళ్ళీ మీరు అమౌంట్ కాలంలో ఆల్టర్ చేపిస్తున్నారు కదా. ప్రాక్టికల్ సినారియోలో అలా మనం చేయం కదా సార్. ట్యాక్సిబుల్ వాల్యూ ఇక్కడ అమౌంట్ ఇవ్వకూడదండి. పైన అమౌంట్ ఇవ్వకూడదు. పైన అమౌంట్ హెడర్ లైన్ డేటాలో అమౌంట్ ఇవ్వకూడదండి. ఆయన ఇచ్చారు అంతే, ఏం లేదు. లాస్ట్ క్లాస్ లో ఎలా చేసాము, హెడర్ లెవెల్ డేటాలో అమౌంట్ అనేది ఇవ్వలేదు మనం. లైన్ ఐటమ్ లెవెల్లో ఇస్తాం. క్యాలిక్యులేట్ అయిన అమౌంట్ ని పైన బ్యాలెన్స్ దగ్గర క్యాలిక్యులేట్ అమౌంట్ ని పైన హెడర్ లెవెల్ డేటాలో యాడ్ చేయాలి. ఫస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఆయన ఇచ్చారు అంతే, ఏం లేదు. అక్కడ మీకు మీరు రాంగ్ ఇచ్చినా కరెక్ట్ ఇచ్చినా సిస్టమ్ ఎస్ఐపి సర్వర్ యాక్సెప్ట్ చేయదు. రాంగ్ ఇస్తే 1 రూపీ డిఫరెన్స్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయదు. ఇంకోటి చేయండి. కస్టమర్ తీసుకోండి. హెడర్ లెవెల్లో ఇవ్వకూడదండి. మీరు ఇవ్వకండి. హెడర్ లెవెల్లో ఇవ్వకండి. మీరు హెడర్ లెవెల్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. కిందికి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ తీసుకోండి. అమౌంట్ 1 lakh ఇవ్వండి. ఎంటర్ చేయండి. పైన కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సరిపోయిందా? ఎంటర్, సిమ్యులేట్, పోస్ట్. క్లియరా? డన్ సార్. పైన ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఇస్తున్నారు, నేను లైట్ తీసుకుంటున్నాను. దానివల్ల ఇవ్వాల్సిన లాస్ట్ క్లాస్ లో ఇవ్వలేదు. ఇప్పుడు ఈయన ఇచ్చేసారు అంతే, ఏం లేదు. ఇవ్వాల్సిన అవసరం లేదు. పైన మనం రాంగ్ ఎంట్రీస్, మనం కరెక్ట్ గా వాల్యూస్ ఇవ్వకపోయినా ఒక చిన్న డాట్ ప్రాబ్లం ఉన్నా కూడా సిస్టమ్ ఎస్ఐపి సర్వర్ అనేది యాక్సెప్ట్ చేయదు. మనం రాంగ్ చేస్తే ఎలా చేయనివ్వదండి. అంటే కొంతమంది యాక్చువల్ గా మీరు చెప్పింది ఫాలో అవుతూ ఉంటారు కదా సార్, అందుకని అడుగుతున్నాను సార్. నేను చెప్పలేదు, ఆయన ఇచ్చేసారు అంతే, ఏం లేదు. లాస్ట్ క్లాస్ లో చెప్పినట్లేను. అదే సార్. ఓకే, క్లియర్ కదా? రాంగ్ ఇస్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదండి. మనం రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నా, రాంగ్ కాన్ఫిగరేషన్ చేస్తున్నా, సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఒక ఎంట్రీ పోస్ట్ అయిందంటే ప్రాపర్ గా స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నట్లే, లేకపోతే పోస్ట్ అవ్వదు. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. రికార్డింగ్ ఆఫ్ చేయండి ఒక 2 minutes.
ఎందుకంటే మీకు దీనికి సపరేట్గా వస్తుంది